వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రపంచ సుందరి 2025 పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులు భారతీయ సంస్కృతి వారసత్వాలను ఆస్వాదించే పర్యటనలో భాగంగా చారిత్రక నగరమైన ఓరుగల్లులో అడుగుపెట్టారు. తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఆడి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించి వారు మంత్రముగ్ధులయ్యారు. ఈ పర్యటనకు జిల్లా యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వరంగల్ కు చేరుకున్న ఈ అందాల బృందానికి హన్మకొండలోని హరిత కాకతీయ రిసార్ట్ వద్ద ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నగర పోలీస్ కమిషనర్ సన్ బ్రీత్ సింగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, స్థానిక మహిళలు సాంప్రదాయ పద్ధతిలో మేళ తాళాలు, బతుకమ్మలతో వారిని ఆహ్వానించారు. అనంతరం హరిత కాకతీయ ప్రాంగణంలో స్థానిక మహిళలతో కలిసి ఈ సుందరి మనులు బతుకమ్మ ఆడారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి ఈ బృందం బయలుదేరింది. ఆలయ ప్రాంగణంలో భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తున్న కొందరు అందాల భామలు చీరకట్టులో మెరిసిపోయారు. వారంతా కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ఆలయ విశిష్టత, కాకతీయ శిల్పకళా నైపుణ్యం గురించి టూరిజం గైడ్లు వారికి సవివరణ తెలియజేశారు. రామప్ప నిర్మాణ శైలి, శిల్పాల్లోని జీవకళ వారిని అబ్బురపరిచాయి. సుందరి మనులు 2 బృందాలుగా విడిపోయి వరంగల్ నగరంలోని ఇతర చారిత్రక ప్రదేశాలను కూడా సందర్శించారు. వరంగల్ 1000 స్తంభాల గుడిని సందర్శించుకున్న ప్రపంచ సుందరీమణులకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.